ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు చేసిన సహాయాన్ని నేను మర్చిపోను. అక్కడే ఆగు. నీ రక్తం కంపు తట్టుకోలేకపోతున్నా. మీరెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? మీకు కాస్త కూడా మర్యాద అనేది తెలియదా? చాలను మోయ్. వీడి దగ్గర ఏదో విచిత్రంగా ఉంది. నీ శరీరంలో ఏదో తెల్లగా ఉంది. అదేనా నీ రక్తం? నీ రక్తపు వాసన నాకు ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టుంది. ఏంటి నిజంగానా? ఓకే, గుటకలో మొత్తం మింగే చూద్దాం. ఇది అది రెండు ఒకటే. మా రక్తం కూడా ఇలాగే ఉంటుంది. మీరంతా ప్యాచ్ వర్క్ చేసి పెట్టారుగా. ఆ బ్యాండేజ్ మొత్తం రక్త కంపే కొడుతోంది. ఆవు పాలు కూడా దాని రక్తం నుంచే వస్తున్నాయి. అంటే దాని అర్థం ఆవు పాలు కప్ప రక్తం రెండు ఒకటే. కానీ దీని థిక్నెస్ కాస్త పలచగా ఉంది. థిక్నెస్ ని తగ్గిస్తేనే మనుషులు తాగలరు. నాకు ఒక రైతు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళి నీకు ఆవు నిమ్మని రిక్వెస్ట్ చేస్తాను. నువ్వు దాంతో మీ అబ్బాయిని కాపాడుకో, అలాగే నీ ఆరోగ్యాన్ని చూసుకో. థ్యాంక్ యూ డియర్స్. మీరు చూపించిన ప్రేమని నేను ఎప్పటికీ మర్చిపోను. మీకేమైనా సమస్య వస్తే వెంటనే ఒక సిగ్నల్ ఇవ్వండి చాలు. వెంటనే అక్కడికి వచ్చేస్తాను. మీ సహాయానికి ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. ఏంటి బామ్మ, ఇప్పుడైనా ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతారా? లేదా అది కప్ప మాత్రమే. మా బామ్మకి అర్థమయ్యేలా చెప్పరా? కప్ప ఏలియన్స్ ఒకటే అని చాలా థియరీస్ కూడా ఉన్నాయి. బామ్మ ఆడుకోకండి, దయచేసి మా ముగ్గురికి కొత్త యూనిఫామ్ కొనివ్వండి. ఎన్నిసార్లు యూనిఫామ్ ని చింపి తీసుకొచ్చినా నేను వెంటనే కొనిస్తాను అనుకున్నారా? ఈ ఒక్కసారికి కొనివ్వండి, నెక్స్ట్ టైం నుంచి చేరకుండా చేసుకుంటాం. మనం ఎందుకు ఏమని అడుక్కుంటున్నాం? మన దగ్గర డబ్బులు లేవుగా. ఈ ముసల్దాని